హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. అసలు మన రామరాజు గారిని నేనైతే పెద్దరాయుడులాగా అనుకున్నాను గానీ, పేదరాయుడైతే అయిపోతా ఉంటారు. రోజు రోజుకి పేదరాయుడు అయిపోతా ఉంటారు. మీరేమనుకుంటా ఉంటారు? పెద్దరాయుడు అనుకుంటా ఉంటారా? పేదరాయుడు అనుకుంటా ఉంటారా? కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక వీడియో అయితే చేశాను. 7:30 స్లాట్‌లో ఎందుకు నంబర్ 1 కాలేకపోతా ఉంది అనేసి. అది మన ఛానెల్‌లో ఉంది. వెళ్ళి చూడండి. చాలా చాలా ట్రెండింగ్ అయితే అయింది వీడియో. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ముగ్గురు పిల్లోళ్ళు రామరాజు గారికే పుట్టారు కదా! ముగ్గురు పిల్లోల్ని సమానంగా చూడాల్సింది పోయేసి, ఒక పిల్లోడిని బాగా చూస్తాంటారు. పెద్ద కొడుకు నాన్న మాటకు గౌరవం ఇస్తాడనేసి బాగా చూస్తా ఉంటారు. ఓకే. పెద్ద కొడుకు ఎక్కడున్నాడు? మీ దగ్గర ఉన్నాడా? మీ దగ్గర లేడు కదా! మీ దగ్గర లేకుండా పెద్ద కొడుకొచ్చి వేరే సోఫాల దగ్గర ఒక మేనేజర్‌గా అయితే పనిచేస్తాడు. ఒక దగ్గర పనిచేస్తాడు మేనేజర్‌గా. ఇంక చిన్న కొడుకు చదువుకుంటాడు. చదువుకునేటప్పుడు పనికి పంపించడం అనేది తప్పు. 99.9% అనేది తప్పు. ఎందుకంటే ఇంట్లో జరక్కపోతే అప్పుడు పనికి పంపిస్తే ఓకే. అది కన్సిడర్ చేస్తాం గానీ, ఇంట్లో మీరు పెద్ద రిచ్ ఫ్యామిలీ అయిపోయినారు ఇప్పుడు. రిచ్ ఫ్యామిలీ అయిపోతే కొడుకు తప్పు చేసినాడనేసి మీరు క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు గదా! ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు చూడాల్సింది మీరే గదా! అది కాకుండా ఇంట్లో నుంచి బయటికి పోతే 10 గంటల నుంచి రాకూడదని మీ పెద్ద కోడలైతే ఆర్డర్ ఇచ్చింది. మీ పెద్ద కోడలు ఆర్డర్ ఇచ్చింది ఓకే. అంతా బాగుంది. సరే దాని గురించి తర్వాత మాట్లాడతా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. సరే చిన్న కొడుకుని మీ దగ్గరే పెట్టుకున్నారు. మీ దగ్గరే పెట్టుకొని పనికిరాడంటే ఎలా పనికొస్తాడు? ఇప్పుడు బయట పోతేనే గదా! వాళ్ళ సత్తా ఏమో తెలిసేదానికి. ఇప్పుడు మీ దగ్గర మీకు వాదోడుగా ఉన్నాడు కాబట్టే గదా! మీరు ఆయన మాటలు అన్నీ అంటా ఉంటారు. ఇప్పుడు మీ పెద్ద కొడుకు మాత్రం బయట ఉన్నాడు కాబట్టి గ్రేట్. మీ పెద్ద కొడుకు సాలరీ తెచ్చిస్తా ఉన్నాడు కాబట్టి. చిన్న కొడుకు చదువుకుంటా ఉన్నాడు. అయినా గాని మీకు డబ్బులు తెచ్చిస్తా ఉన్నాడు. ఎలాగోలా డెలివరీ చేసి ఏదో ఒకటి చేసి అయితే తెచ్చిస్తా ఉన్నాడు. ఇక్కడ సెకండ్ కొడుకైతే మీరు జీతం ఇస్తే అక్కడ నర్మద అయితే ఒక ఎపిసోడ్‌లో అయితే చెప్పింది. మీకన్నా ఎక్కువ 70,000 మా ఆయన సంపాదించగలడు. అంత సత్తా ఉందనేసి అయితే చెప్పింది. అప్పుడు 70,000 మీరు జీతం ఇయొచ్చు కదా! జీతం ఇస్తే మీ పెద్ద కొడుకు కన్నా మీ మధ్య కొడుకు గొప్పే కదా చెప్పాలంటే. మీ చిన్న కొడుకుని కూడా మిల్లులో చూసుకుందాం అంటే, మీ పెద్ద కొడుకు మధ్య కొడుకు చేసిన తప్పు మళ్ళీ చిన్న కొడుకు చేయకూడదనేసి ఆ డెసిషన్ అయితే తీసుకున్నాడు. అది పక్కా రైట్ ఆన్సర్. ఇక్కడ పేదరాయుడు అని చెప్పేసి అన్నాను కదా! పేదరాయుడు అయ్యేది ఇందుకోసమే. ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది ఉంటే 5 మంది సమానంగా చూడాలి. వాడెక్కువ, వీడు తక్కువ అని చూస్తే ఇట్టే ఉంటుంది పరిస్థితి. ఖచ్చితంగా ఇట్టే ఉంటుంది. ఇక్కడ సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మనం వద్దాం. మనకు దాదాపు 4 రోజుల నుంచి అయితే ఒక ప్రోమో ఏసి అయితే మనల్ని మామూలు హైప్ తీసుకురాలేదు. ఆ హైప్‌కి ఈరోజు ఎపిసోడ్ న్యాయం చేసిందంటే ఖచ్చితంగా న్యాయం చేయలేదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నర్మదా సీన్ అయితే లాస్ట్‌లో పెట్టారు కదా! అది నర్మదా సీన్ పెట్టిండేది కొంచెం ముందర పెట్టేసి, లేకపోతే ప్రేమది, నర్మదాది ఇంకా కొంచెం కాన్వర్జేషన్ కొంచెం పెంచేసి, అక్కడ కల అయితే కన్నాడు కదా! కలగన్నారు. మన బల్లి వాళ్ళ నాన్నగారైతే కలగన్నారు. కలగనండే ఎపిసోడ్‌ని మనకు అలాగనే హైప్ తీసుకొచ్చి రేపటికి కూడా కన్సిడర్ చేస్తే బాగుండేదని నాకనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక మధ్యలో కొన్ని ఎపిసోడ్‌లు పెట్టి, శనివారం ఇదే ఎపిసోడ్‌ని గాని పెట్టింటే మంచి హైప్ వచ్చుండే. శనివారంకి ట్విస్ట్ పెట్టింటే మంచి హైప్ వచ్చుండేదని నాకనిపిస్తుంది. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. ఇది ఏదో వాళ్ళు మనకన్నా తెలివి అన్నీ ఉంటాయి వాళ్ళకి. నేను చెప్తాను జస్ట్ అనాలిసిస్ మాత్రమే. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు మనం ఈ విధంగా ఉండింది, ఆ విధంగా ఉండిందని చెప్పడం తప్పులేదు కదా! ఆ విధంగా చెప్తాను. ఇక్కడ మొత్తానికైతే రామరాజు గారైతే విశ్వరూపం అయితే మామూలుగా చూపించలేదు. నేను అదే అనుకున్నాను. అసలు ప్రేమ, నర్మద మాట వినలేదు. ఎలా వచ్చాడు ఈయన? ఎలా వచ్చాడు? నాకైతే చాలా మంది కామెంట్లు కూడా చేశారు. సార్ మీరు అనుకున్నది నిజమేనా? అది నిజమా? లేకపోతే ఎవరిని కలగంతా ఉంటారా అనేసి. నేను ఇంకా ప్రేమ, నర్మద వాళ్ళు ఏమైనా కలగంతా ఉంటారేమో అనేసి అయితే అనుకున్నాను. కానీ 99% నేను కూడా అయితే అనుకున్నా. నిజమే జరుగుతుందేమో. ఎందుకంటే వల్లి ఓవర్ యాక్షన్ చూడలేకపోతా ఉన్నాం అనేసి జరుగుతుందేమో, నిజమైతే జరుగుతుందేమో అనుకున్నా గానీ అబ్బబ్బబ్బా! అస్సలు మొత్తం బూడిదలో పోసిన పన్నీరైతే చేసేసారు. నెత్తిన పెద్ద పిడుగు పడినట్టు అయిపోయింది. లాస్ట్‌లో తుస్సయిపోయింది. అమ్మా! అనేసి లేస్తారు చూడండి శ్రీవల్లి వాళ్ళ నాన్న. అయ్యో! ఏమైందయ్యా? అంటే ఏమి కాలేదు. మన బల్లిని బయటకి తోసేసినారు అనేసి. బల్లి అనేసి వస్తుంది. ఎందుకంటే నర్మదా మాటలు ఇని బల్లి అనేసి వస్తుంది. సారీ వల్లి గారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయట తోసేస్తారని మీ నాన్న అయితే ఓ అని బాధపడిపోయినాడు. మీ నాన్న బాధపడే కొద్దీ మీ అమ్మ చూడలేకుండా నర్మదాని కన్నీటి వీడ్కోలు పలుకుతాననేసి అయితే పోయి నర్మద దగ్గరికి పోయింది. నర్మదా దగ్గరికి పోయి పడుకో అన్న పాముని లేపి గోకిచ్చుకొని మరీ కాటేసుకుంటాంది. ఆ విధంగా చేయడం తప్పు. మీ పేరు నాకు గుర్తు రావట్లేదు. వల్లి వాళ్ళ అమ్మగారు మీరు చాలా తప్పు నిప్పుత నేషనల్ గేమ్ ఆడుతా ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఇంక వల్లి దొరకడానికి 2 ఆప్షన్‌లు ఉన్నాయబ్బా! ఒకటి 10,00,000 ఇంకోటొచ్చి ఆ బంగారు మార్చింది కదా! బంగారు మార్చిండేది మన నర్మదా వాళ్ళ అత్తగారికైతే చెప్తారు. అమ్మని గారు ఏం పేరు? వేదవతి గారికైతే చెప్తారు. వేదవతి గారికి చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం జరిగింది అక్కడ అనేసి కన్స్ట్రక్ట్ చేసి అప్పుడు బల్లి
నిజ రూపం బయటకైతే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నకలు మార్చేసింది కదా! నకలు చెక్ చేస్తామనేసి తీసుకురమ్మంటారు. తీసుకురమ్మంటే కూడా ఇప్పుడు ఇంకో వారం దినాలైతే కష్టాలు, పాట్లు తప్పవు. అసలు 'బాహుబలి' ఎలివేషన్‌లో 'బాహుబలి' అసలు పెద్దరాయుడు చించేసాడు అట్ట ఇట్ట అనేసి గట్టిగా అనుకున్నాను నేను. కానీ ఏం జరగలేదక్కడ. బాగా డిసప్పాయింట్ అయినాను. మీరు కూడా డిసప్పాయింట్ అయ్యుంటారా లేదా అని కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేసిన తర్వాత పక్కకి ఇలా జరిపారంటే అక్కడ హైప్ అనే బటన్ వస్తుంది. ఆ హైప్ అనే బటన్ కూడా నొక్కండి. అంతే అండి ఈరోజు సీరియల్‌లో. ఇంక రేపు ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే 10 గంటల లోపల రావాలనేసి మన బల్లి గారైతే రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు కదా! రిస్ట్రిక్షన్ పెట్టిన తర్వాత మన ధీరజ్‌కైతే బాగా ఆకలేస్తుందంట. ధీరజ్‌కి ఆకలేస్తుంది. ఎలాగోలా ఇంట్లోకి పోయేదానికి ఒక దారి చూపించు అనేసి అయితే మన ధీరజ్ అయితే అడిగారు. అప్పుడు మన ప్రేమ వచ్చి అయ్యో! ఏం చేయాలి అనేసి నేను ఒక వస్తువును కదా! ఫ్యాను, ఫ్లవర్ వాజు, ఒక బెడ్‌షీట్ అనేసి అనుకున్నాడు కదా! నేనెలా తీసుకెళ్తాను అనేసి ఇంకా రివెంజ్ అయితే తీర్చుకుంటుంది. రివెంజ్ తీసుకున్నా గానీ ఇంట్లోకైతే ఫైనల్‌గా తీసుకెళ్ళి అన్నం పెట్టి ధీరజ్‌నైతే కాపాడుతుంది. ఇక్కడ నర్మద అయితే మామూలు వార్నింగ్ అయితే ఇవ్వదు. మన బల్లి వాళ్ళ అమ్మగారికైతే నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండిపోతున్నాయి ఎపిసోడ్స్ అయితే. అంటే ఎపిసోడ్‌లు డెవలప్ అయ్యేంగా కొంచెం టైం పడుతుంది. సీరియల్ అయితే డీసెంట్‌గా ఉంది. చూడొచ్చు. కానీ బల్లి ఓవర్ యాక్షన్ ఇక రామరాజు గారి క్యారెక్టర్ కొంచెం తగ్గించి పిల్లల క్యారెక్టర్ కొంచెం హైప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి. ఇంకో వీడియో చూసారు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని రివ్యూస్ కోసం. అలాగే మన ఛానల్‌లో అప్డేట్స్ రెగ్యులర్‌గా వస్తా ఉంటాయి. పోల్స్ వస్తా ఉంటాయి. అన్నిటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.